శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రము చేత చెప్పబడినది ఏది ఉన్నదో అది సత్యము అన్న నమ్మకం ఎవరో ఏర్పరచరు, అది నువ్వు ఏర్పరచుకోవాలి. ఎక్కడో అక్కడ మనిషికి మిగిలిన ప్రాణులకి తేడా ఎక్కడొస్తుందంటే వశపడుట, ఇక్కడ తేడా వచ్చేస్తుంది. మిగిలిన ప్రాణికి వశపడుట అన్న మాట శాశ్వతము అని కానీ తనంత తాను అని కానీ ఉండవు. మీరు ఒక ఏనుగు ఉందనుకోండి, తనంత తాను ఎవరో ఒకటి దగ్గరికి వచ్చి నేను మీకు వశపడతానండి, మీరు ఏమైనా చెప్పండి నేను చేస్తుంటాను అందం. అది ఎక్కడో గోతిలో పడిపోవాలి, దానికి చాలా కాలం ఆహారం లేకుండా ఉండాలి, ఆ మావటి అంకుశం పెట్టి దాని తల మీద పొడుస్తుంటే ఆ కుంభస్థలంలో విపరీతమైన పోటు వచ్చి ఆ అంకుశం చూసేటప్పటికి గజ 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 వణికిపోవాలి. అప్పుడు ఆ మావటి ఎంతటి సంగటి వాడైనా పక్కన అంకుశం పట్టుకునేటప్పటికి హడిలిపోయి ఆయన మాట వింటుంది, లొంగుతూ. లొంగినది ఏనుగైనా సరే జంతువైనా సరే కీర్తింపబడుతుంది, గౌరవింపబడుతుంది. పెద్ద పెద్ద దేవాలయాల ముందు ఏనుగులు నించుని ఉంటాయి. మావటి చెప్పేటప్పటికీ అది కాలు చాపి అర్చకుడిని పైకి ఎక్కించుకుంటుంది, భగవంతుడిని వహిస్తూ చాలా మెల్లగా దేవాలయం చుట్టూ తిరుగుతుంది. ఎవరిని లాగదు, ఎవరిని ఏమీ చేయదు, వశపడింది. అది భగవంతుడిని వహించడానికి అర్హత అనుకుంది. మనిషి కూడా వశపడాలి, తనంత తానుగా నేను వశపడతాను, నేను ఈ విషయంలో స్వతంత్ర బుద్ధితో ఉండను, నేను శాస్త్రమునకు వశపడతాను, శాస్త్రము సత్యము, నా బుద్ధితో దాన్ని ఇంకా సత్యమా అసత్యమా అని పరిశీలించాను, నేను వశపడిపోతాను. గురువు నేను వశపడతాను. అట్లా వశపడడం రానంత కాలం నమ్మడం అన్న మాటకి అన్వయం ఉండదు. నమ్మడం అకస్మాత్తుగా ఎలా వస్తుందండి? ముందు దానికి మీరు సిద్ధపడితే నమ్ముతారు. ఏదైనా ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పారనుకోండి వెంటనే నమ్ముతారు. ఒక్కొక్కరు చెప్పారనుకోండి ఏమిటో చెప్తున్నాడు ఒకసారి అడుగు, వాళ్ళని వీళ్ళని ఒకసారి కనుక్కో అంటాడు. ఎందుకని నమ్మకం లేదు. ఒక్కొక్కరు చెప్పారు నమ్మేస్తాడంతే. అంటే నమ్మకం అన్నది అవతల వారి వలన నీకు కలిగింది అనుభవంలో. ఈ శాస్త్రాన్ని పట్టుకుని చాలా మంది తరించారు, అది కూడా అనుభవమే. కాబట్టి నేను కూడా వశపడాలని నీ అంత నీకు రావాలి.